హలో గాయ్స్, ఎప్పుడు ఇంట్లో తినే బిర్యానీయేగా అని చెప్పేసి బయటకైతే వచ్చాము మేము. ఈ ప్లేస్ అయితే గుంటూరులో ఉన్న పంజాబీ ధాబా రెస్టారెంట్ అనమాట. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మేమైతే టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫొటోస్ కూడా చాలా వస్తాయి. సో లాస్ట్లో నేనైతే ట్యాగ్ చేస్తాను, కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. సో మేమైతే ఇంకా మెనూ కార్డ్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. సో ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని, రిసీవింగ్ బాగుంది, అలాగే సర్వింగ్ కూడా బాగుంది. కానీ లాస్ట్లో మాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయిందనమాట. సో స్టాటస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. క్వాంటిటీ లెవెల్కి అయితే చాలా వర్స్ట్, అంటే నాకు అంతగా వర్త్ అనిపించలేదు. మేము పెట్టిన అమౌంట్కి క్వాంటిటీ అయితే నచ్చలేదు. అండ్ తర్వాత బటర్ నాన్ అయితే తీసుకున్నాము. బటర్ నాన్ చాలా పెద్దగా ఉన్నాయి, కానీ కర్రీ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇది నా ఒపీనియన్. అండ్ ఫైనల్లీ దాని తర్వాత మేమైతే బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో బిర్యానీ కూడా అంతే, నాకైతే ఆ బిర్యానీ చూస్తే జీరా రైస్ తిన్న ఫ్లేవరే వస్తుంది. అట్లీస్ట్ మేము ఆర్డర్ చేసుకుంది పంజాబీ స్టైల్ స్పెషల్ది కూడా కాదు, జస్ట్ నార్మల్ లైక్ లాలీపాప్ ఆర్ వింగ్స్ బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాము. సో దానికి కూడా నాకు జీరా రైస్ ఫ్లేవర్గానే అనిపిస్తుంది అనమాట. సో మా సిస్టర్కి కూడా అంతగా అనిపించలేదు. సోగానే ఉంది అని చెప్పేసి ఎక్స్ప్రెషన్లోనే అర్థమైపోయింది అనమాట. సో ఫైనల్గా అయితే మేము ఇంకా మాట్లాడుకుంటూ అయితే కంప్లీట్ చేసుకున్నాము మా ఫుడ్ని. సో లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే మేము దిగామని చెప్పాను కదా, సో స్టార్టింగ్లో. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి ఏంటి అంటే డిన్నర్ చేశాక మేమైతే పైకి వచ్చామన్నమాట. సో అక్కడ కూడా ఫొటోస్ అయితే దిగాము. సో ఇవి మేము తీసుకున్న కొన్ని పిక్స్ అనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి ప్లేస్ కనుక మీరు విజిట్ చేస్తే మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.